గణపతి, ఈశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, లక్ష్మీనరసింహ పట్టాభిషేకం చేస్తున్నట్టు కనిపించేదండి. నారాయణయ్య ఫస్ట్ ధ్యానంలో పార్వతీ పరమేశ్వరులు కనిపించారండి. ఫస్ట్ తర్వాత ఒక సెకండ్ గ్యాప్ తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి కనిపించారండి. నమో నారాయణ గురువు గారిని వెనుదంటలో తొమ్మిది దృష్టిలో భక్తి వచ్చాడండి. వెనుదంటలో తొమ్మిది దృష్టిలో వచ్చాడు. అవునయ్యా, లక్ష్మీమూర్తి స్వామి పార్వతీదేవి కాళ్ళు నొప్పులు తెచ్చింది. నమో నారాయణ, నాకు లక్ష్మీనరసింహ స్వామి నేత్ర దర్శనంతో నిజరూప దర్శనం కనబడిందండి. ఓం నమో నారాయణ, కొళ్ళు మునిగా లక్ష్మీనరసింహ స్వామి కనపడ్డాడండి. నారాయణ నేను రావాలనుకున్నాను. ఒక వల్ల వస్తున్నానండి. 4 నెలలు అయితే మాకు సేవ దొరుకుతుంది అనుకున్నానండి. తెలియక ఫోన్ చేస్తామన్నాడు. సేవ దొరకలేదు కానీ నాకు కొనలేదు సేవ దొరికింది. ఆ 2 రోజులు బాగా నాకు బాగలేదు. 2 రోజులు అసలు ఎగలేదండి. 2 రోజులు లేదండి. నేను సేవ ఇస్తున్నాను అనుకున్నా. వచ్చే వాళ్ళం నాకు నేను తగ్గి హాస్పిటల్ కాకుండా తగ్గితే బాగుందనుకున్నాను. కంపల్సరిగా తగ్గిందండి. నిన్న పొద్దు నుంచి కూడా కాకుండా చేద్దాం అనుకున్నాను. రేపు వచ్చిన బాగా ఎక్కువగా ఉన్నది. లెగని పరిస్థితి అని పొద్దుకు అవుతుంది. అయినా సరే నేను లెక్క చేయకుండా వచ్చానండి. ఇంటికి వచ్చాక నొప్పి కూడా తగ్గింది నాకు కళ్ళకి లక్ష్మీదేవి కనిపించిందండి. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజే మొదటి వారం వచ్చుకున్నాను. ఇంటికాడ నాకు నొప్పి వచ్చింది. బుధవారం రామోదరం అండి. రామోదరం నాకు కృష్ణుడు వచ్చి ఆమోదం వచ్చి మీకు నాకు రామాతో వచ్చి నువ్వు ఎందుకు రావు వస్తావు నేను అడుగుతాను అడుగు ఆయన పొద్దున నొప్పి వచ్చిందండి. అయినా నాకు తీసేయండి నన్ను వచ్చి. నమో నారాయణ, చాలా సంతోషం అండి. చెప్పండి. నమో నారాయణ, నారాయణ పాదం చలం వస్తుంది. చంద్రం వస్తుంది. చంద్రం వస్తుందమ్మా. గంధం స్వామికి పావింది మన పావుతాం. మనందరికీ ముందు మీ అందరి చేత పావించవాళ్ళమ్మా. ఫస్ట్ లో అంటే 8 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి భక్తులు అందరి చేత అభిషేకం చేయించి గంధం పావించి ఆ తర్వాత అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ దర్శనం ఉండేదమ్మా. లోపలికి దీపం కూడా ఎదించుకోవాలి. తక్కువ మంది ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక్కోటి తగ్గుకుంటూ వస్తున్నాం. గంధం కూడా అందరి చేత ముట్టించి మళ్ళీ పెడుతున్నాం. ఆ గంధంలో అంత పవర్ ఉంటుందమ్మా. మాకు ఎవరికైనా నీరసంగా ఉందనుకోండి, పట్టుకెళ్ళి ఎక్కడైతే నొప్పుగా ఉందో ఆ నొప్పిదే రాస్తే వెంటనే మారిపోతుంది. వెంటనే నొప్పి తగ్గుతుందమ్మా. ఎటువంటి కష్టం ఉన్నా సరే తగ్గుతుంది. మానసికంగా బాధపడుతున్న గుండె మీద రాసుకోండి. ఆందోళన తగ్గుతుంది. పాలెప్పుడు మీద రాసుకోండి. నడుము నొప్పుంటే నడుము దగ్గర రాసుకోండి. నాకు రావడం కొంతమంది పిల్లలు పాపం చాలా మంది బాధపడుతున్నారు. 4 మీద రాయండి. ప్రతి దానికి కూడా దిగి అవుతుంది. అంటే స్వామివారిని తప్పు చేసిన గంధం అది. సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన అది. కానీ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఒకరే తను తొట్టుకుపోతున్నారు. మీరు మా కేజీ పడుతుందండి శుక్రవారం వచ్చేసరికి. అది కూడా మీరు ఆలోచించాలి. కొద్దిగా తీసుకుని వెళ్ళి మీరు ఏదో ఎక్కువ తీసుకుని దానిలో కలుపుకోవాలి. అంతేకాని మొత్తం అంతా ఎక్కడ పెట్టుకుని ఇంకా పవర్గా ఉంటుంది కదండి. మొత్తం పడిపోతుంది. అది కరెక్ట్ కదమ్మా. కొంచెం ఆలోచించండి. కొంచెం తక్కువ పెట్టుకెళ్ళి ఎక్కువ కలుపుకోండి. ఎక్కువ ఓకే. స్వామివారు లక్ష్మీ అమ్మవారు కనిపించారండి. అటుకోళ్ళు ఇస్తున్నారండి. చేస్తున్నాడు అభిషేకం చేస్తున్నామండి. వినాయకుడు కనిపించాడండి. నారాయణయ్య, స్వామివారు పాదాలు కనిపించేస్తామండి. నమో నారాయణయ్య, శంకర్ కనపడుతుంది. నమో నారాయణయ్య, స్వామివారు 2 కళ్ళు కనిపించేయండి. నామం కనిపించింది. గుళ్ళోంచి ఓంకారంగా వినబడ్డారు స్వామి. నారాయణ గణేశుని శివలింగం కనిపించింది స్వామి. ఓం నమో నారాయణయ్య, నాకు స్వామివారు నల్లని రూపం ఉందమ్మా. అక్కడ నా తెల్లని నామాలు ఉన్నాయండి. నమో నారాయణ, స్వామివారు అమ్మవారు కనిపించారు. నారాయణ ఆంజనేయ స్వామి 3 రూపాల్లో కనిపించారండి. నాకు తెలుగు స్వామివారు సాధారణ నామం కనిపిస్తుంది.